సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్కు త్వరలో బంపర్ ఆఫర్ తగలబోతోందా? ప్రభుత్వంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆ షాడో లీడర్కు మరింత ఉన్నత పదవి ఖాయమైందా? తన ఆప్తుడికి ఎలాగైనా ఆ పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా? అధిష్టానంతో ఈ విషయంపై సీఎం ఇప్పటికే చర్చలు జరిపారా? రేవంత్ రెడ్డి అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి చివరిలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో ఆయనకు ప్రమోషన్ దక్కనుందా? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాణమిత్రుడికి త్వరలో మంత్రి పదవి దక్కుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా టాక్ వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో సీనియర్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మరో 2 నెలల్లో శాసనసభ కోటాలో వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిగా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. ఇప్పటికీ దీనికి సంబంధించి రేవంత్ ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇక మార్చి చివర్లో ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. ఇందులో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. వీటిలో ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనేది సీఎం ఆలోచన. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం వల్ల కొన్ని కీలక అంశాల్లో గంటల కొద్దీ రివ్యూ జరపాల్సి వస్తుంది. దీనికి తోడు చాలా కీలకమైన శాఖలు రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో ఆయా శాఖలకు సంబంధించి నిర్ణయాలు ఆలస్యం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఎలాగో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఇది మంచి తరుణం కావడంతో వేం నరేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు కీలక శాఖలో 2 అప్పగించాలని అనుకుంటున్నారట. వాస్తవానికి వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బంధం 2 దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇద్దరు నేతలు టీడీపీలో ఉండగా ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అప్పట్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే వేం నరేందర్ రెడ్డి కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అందుకే తన స్నేహాన్ని చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి కష్టనష్టాల్లో అడుగడుగునా నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారంలో ఉంది. అంతేకాదు రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోటుల్లో కూడా నరేందర్ రెడ్డి అండగా నిలిచారట. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు. ఏళ్లుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువయిస్తున్నారట. రేవంత్ మాటన్నా నరేందర్ రెడ్డి మాటన్నా ఒకటేనట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్లను రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని కలవమని చెబుతారట. నరేందర్ రెడ్డిని కలిస్తే తనను కలిసినట్టే అని రేవంత్ రెడ్డే చెబుతారట. మొత్తంగా వేం నరేందర్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తే రేవంత్ రెడ్డికి పనుల్లో భరోసా, ధైర్యం వస్తుందని సీఎం అనుచరులు చెప్పుకుంటున్నారు. నిజ జీవితంలో స్నేహితుడిగా పక్కన ఉంటూ అండగా నిలబడుతున్న వేం నరేందర్ రెడ్డి మంత్రిగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా అండదండగా ఉండగలడు అనేది ఆ ఇద్దరి నేతల అనుచరులు మాటగా వినిపిస్తుంది. మొత్తానికి సీఎం భావిస్తున్నట్లు వేం నరేందర్ రెడ్డి మంత్రి అవుతారా లేదా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలనుంది.
తెలుసుకుందాం.